ఎవ్రీవన్, హోటల్ స్టైల్లో దోసపై వేసే పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/2 కప్పు వరకు మినపగుండ్లు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పప్పు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అలానే కలర్ చేంజ్ అవ్వకుండా, బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వకుండా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు వేగితే సరిపోతుంది. మనకి పప్పు వేగిన తర్వాత పప్పుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని నువ్వులు కూడా చిటపట అయ్యేలాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నువ్వులు కూడా మనకి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇలా వేగిపోయిన నువ్వులు పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనకి తినే కారాన్ని బట్టి 10 నుంచి 12 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని, అలాగే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసామంటే మనకి పొడి అన్నది బాగా మెత్తగా పడుతుంది. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసి మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి కారం మెత్తగా వచ్చేసింది. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసి ఇలా కోర్సుగా మిక్సీకి పట్టుకోవాలి. మనకైతే దోశలోకి పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడిని దోశలో అయినా ఇడ్లీలో అయినా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశ పిండి యాడ్ చేసి మనం దోశను ప్రిపేర్ చేసుకోవాలి. మనం దోశ వేసిన తర్వాత దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఈ కారపొడి చాలా బాగుంటుందండి. నెయ్యి యాడ్ చేసామంటే ఈ కారపొడితో చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి ఒకవైపు ఈ దోశని బాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి దోశ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.